కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ముగ్గురు అభ్యర్థులు. మొత్తం 5 ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్సీకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3 కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా వాళ్ళు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సిపిఐకి ఇంకొక స్థానాన్ని ఇచ్చారు. వాళ్ళు మొత్తం 5. బీఆర్ఎస్ పార్టీ ఒక క్యాండిడేట్ని పెట్టింది. ఈ 5 స్థానాలు కూడా బీఆర్ఎస్కి సంబంధించినవి. బీఆర్ఎస్ వాళ్ళు ఖాళీ చేసినవి. బీఆర్ఎస్ ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీలు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని ప్రకటించింది నిన్న. అయితే ప్రకటించడంలో ఇబ్బంది లేదు, కానీ ఆ పేర్లను చూసినప్పుడే అసలు ఏమైంది, ఇట్లా ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి అనే అనుమానం చాలామంది కాంగ్రెస్ నాయకులకు కూడా కలిగిందట. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 5 పేర్లను ప్రకటించింది. అయితే ముందు నుంచి ఉన్న పేర్లు వేరు. ముందు నుంచి ఇక్కడ ఉన్న పేర్లలో ఏం చెప్పారు, మొత్తం రేవంత్ రెడ్డి మనుషుల పేర్లే ఇక్కడ మొత్తం ప్రచారంలో ఉండే అన్నట్టు. వేం నరేందర్ రెడ్డి కోసం అయితే అసలు రేవంత్ రెడ్డి చెయ్యని ప్రయత్నాలు లేవట, ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇప్పించుకోవాలి అని. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఆయనకు, ఎందుకంటే సీఎంకి ఆయన అత్యంత సన్నిహితుడు. సో ఆయనని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా మంచి పొజిషన్లో ప్లేస్ చేయాలని ఆయన చాలా తీవ్రంగా కసరత్తు చేస్తుండే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైనా పేర్లు రాగానే ఆ పేర్లలో ఫస్ట్ పేరు ఏది ఉంటుండే అంటే వేం నరేందర్ రెడ్డి, తర్వాత 2 పేర్లో 3 పేర్లో వేరేటోళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం ప్రచారం సీఎం సర్కిళ్లలో జరిగే ప్రచారం కావచ్చు, లేకపోతే బయట మౌత్ పబ్లిసిటీ చేస్తారు కదా, దాంట్లో మొత్తం వేం నరేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి. ఆయన కోసం ప్రచారం చేసుడే కాదు, అంత తీవ్రంగా అక్కడ హైకమాండ్ దగ్గర ప్రయత్నం కూడా చేసిండట ఈయన. కానీ హైకమాండ్ ఆయన పేరుని కనీసం కన్సిడరేషన్ చేయలేదు. ఎందుకంటే ఆయన పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది, అసలు ఎందుకు ఇవ్వాలి అనేది అడిగితే సీఎం దగ్గర ఆన్సర్ లేదట. ఎందుకంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నాడు అనుకోండి, ఆయనే గతంలో ఎలక్షన్స్ అప్పుడు తుంగతుర్తి సీట్ని త్యాగం చేసిండు. దాని తర్వాత 2-3 సార్లు ఆయనకి అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా అప్పుడు వేరే వేరే ఈక్వేషన్లలో ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా, హైకమాండ్ నా పేరు పరిశీలిస్తుంది అనే కాన్ఫిడెన్స్తో ఆయన ఉండే, అట్లనే హైకమాండ్ పరిశీలించింది, ఆయన పేరు ఇచ్చింది. విజయశాంతి చాలా ఇంట్రెస్టింగ్ పేరు ఇది. విజయశాంతికి ఎట్లా అవకాశం వచ్చింది ఏంది అనేది ఎవరికి అసలు అంతుచిక్కని ప్రశ్న ఎక్కుందట. నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఎమ్మెల్సీ అభ్యర్థులు వచ్చిర్రు అనేది బయట ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ మనుషులు, రేవంత్ రెడ్డి మనుషులు. ఎందుకంటే మొత్తం అసలు ఈయన చేతులలో నుంచి పోయింది అంటే కనుక రేపటి నుంచి ఎవరు ఈయన మాటినరని, రేవంత్ చెప్పిన వాళ్ళకి అధిష్టానం ఇచ్చింది టికెట్లు అని చెప్తున్నారు. కానీ అభ్యర్థుల్ని చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే విజయశాంతి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉందా ఆమె, లేకపోతే వేరే పార్టీలో ఉందా అనే క్లారిటీ కూడా ఇప్పటివరకు లేదు. కాంగ్రెస్ పథకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమన్నా స్కీమ్స్ పెట్టినప్పుడు కానీ ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని ఆమె ఇక్కడ మాట్లాడాలి. పైగా 15 నెలలల్లా, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. 15 నెలలల్లా ఒక్కసారి కూడా సీఎంని కలవలే ఆమె. ఒక్కసారి కూడా సీఎంని కలవకుండా ఆమె డైరెక్ట్ ఎమ్మెల్సీ సీటు తెచ్చుకుంది. నిజంగా సీఎంకి ఆమెకి టర్మ్స్ ఉంటే, లేకపోతే సీఎంఏ ఆమె పేరు ప్రతిపాదిస్తే సీఎంతో రెగ్యులర్గా, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయనకి ఇవ్వమని అడిగిండు. అట్లనే ఇంకొక 2-3 పేర్లు ఆయన మనుషులకి ఎవరికో అడిగిండట. కానీ విజయశాంతి పేరు ఇంట్రెస్టింగ్ ఉంది. ఆమె 4-5 రోజుల కిందట మల్లికార్జున ఖర్గేని కలిసింది. అసలు వీళ్ళంతా మీతో నాకేం సంబంధం లేదు, నేను హైకమాండ్ దగ్గరికి పోయి తెచ్చుకుంటాను పోయింది. ఆమె ఆ రోజే కాన్ఫిడెంట్గా ఉండే, ఎమ్మెల్సీ టికెట్ కోసమే రాములమ్మ ఆ రోజు ఆడికి పోయింది అని అందరూ మాట్లాడుకున్నారు, ఢిల్లీకి పోయింది అని. ఆమె ఖర్గేని కలిసింది, మాట్లాడుకుంది, ఆమెకి ఇస్తామని చెప్పారు. సపరేట్గా వచ్చింది సైలెంట్గా. వచ్చిన తర్వాత కూడా కనీసం ఈడ రాష్ట్ర నాయకత్వం దగ్గరకో లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకో పోయి నేను ఇట్లా హైకమాండ్ దగ్గరికి పోయినా వాళ్ళు ఇస్తా అన్నారు, లేకపోతే ఇంకొకటి కూడా చెప్పలే. ఇక్కడ ఎవరితో సంబంధం లేదని డైరెక్ట్ ఢిల్లీ పోయింది, మాట్లాడుకున్నది, వచ్చేసింది. శంకర్ నాయక్ ఈ పేరు విషయంలో కూడా అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం అవగాహన లేదు. ఆయనకు వస్తుంది అని కూడా ఆయన పేరు కూడా ప్రచారంలో లేకుండే. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు కొంతమంది లాబీ చేసి ఆయనకు తెప్పించుకున్నారు అని. సో ఈ 3 పేర్లలో ఒక్క విషయం అయితే చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, అసలు రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఈ 3 పేర్లు వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది, మా సీఎంఏ హైకమాండ్కి చెప్పి ఈ 3కి ఇప్పించిండు అని సరే ఇలా మనుషులు మాట్లాడుకుంటారు. కానీ దాంట్లో ఏ మాత్రం నిజం లేదు. రాష్ట్ర వ్యవహారాలన్నీ కూడా హైకమాండ్ చేతులకు వెళ్ళిపోయినాయి.
ఈ 3 ఎమ్మెల్సీ సీట్లది చూసిన తర్వాత హైకమాండ్ చేతులకు వెళ్ళిపోయినాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా రేవంత్ రెడ్డితో ముందు నుంచి ఉన్నోళ్ళు కాదు, లేకపోతే రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నోళ్ళు కాదు. ఓ 2-3 రోజుల కిందట ఎమ్మెల్సీల ప్రచారం వచ్చినప్పుడు ఆయనని కలిసి నాకు ఎమ్మెల్సీలు ఇయ్యి అని అడిగినోళ్ళు కూడా కాదు. అట్లాంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి అంటేనే దీన్ని బట్టి ఏమవుతుందంటే అసలు రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లలో ఈ పేర్లు లేవు, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఇవి నేనే చెప్పిన పేర్లు అని ప్రచారం చేసుకుంటారు. మొత్తం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుండు, పార్టీకి నష్టం చేసే పనులు ఎట్లా చేస్తుండు అనేది హైకమాండ్ చాలా దగ్గర నుంచి చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తుంది ఇక్కడ వ్యవహారాలన్నీ. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చారు. ఆమె వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూసినాం. తీన్మార్ మల్లన్నను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేసుడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఏం పేరు ఉండే అంటే సీఎంఏ నల్గొండ జిల్లా లీడర్లని కంట్రోల్ చేసేందుకు ఆయన అస్త్రంగా వాడుకుంటుండు, ఆయనతో మాట్లాడిస్తుండు అనేది కూడా ఒకటి ఉండే. సో అది పసిగట్టిందో ఏమో మరి మీనాక్షి ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాని తర్వాత కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకోము అని చెప్పింది. పార్టీని 3 రకాలుగా విభజించింది ఆమె వచ్చిన తర్వాత. పార్టీ కోసం పనిచేసేటోళ్ళు ఎవరు, పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది ఎవరు అని. సో అట్లా మొత్తం కూడా ఇక్కడ ఉన్న వ్యవహారాలన్నీ ఆమె ఎప్పటికప్పుడు డైరెక్ట్ రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తుందట. అంతకుముందు దీప్దాస్ మున్షి ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక్కడి మొత్తం కూడా అక్కడికి రాహుల్కి చేరకుండా 14 నెలలు అసలు ఇక్కడ ఎంత కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనేది వాళ్లకు మీనాక్షి వచ్చిన తర్వాత కానీ కళ్ళు తెరిచే నిజాలన్నీ, కళ్ళు తెరిచేటట్టు కాదు కళ్ళు బైర్లు గమ్మే లెక్క నిజాలన్నీ బయటపడుతున్నాయట. ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమేం చేసిండు, ఎంత నష్టం చేసిండు పార్టీకి. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంకా 10 ఏళ్ల పాటు అధికారంలో తెలంగాణలో ఉండాలి అని అనుకుంటున్న పార్టీని కనీసం 10 నెలలు కాకముందే పార్టీని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించిండు, ప్రభుత్వం మీద ఎంత దారుణమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు అనేది మొత్తం ఇప్పుడు ఈ నెల రోజులలో మీనాక్షి నటరాజన్ తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అందరితోని మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ మొత్తం ఇచ్చిన తర్వాత ఇట్లనే ఉంటే కనుక పార్టీ మొత్తం ఆడ ఆగమైపోతుంది. కాబట్టి పార్టీని మొత్తం చేతులలోకి తీసుకోవాలని ఇప్పుడు హైకమాండ్ అనుకుందట. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి పేర్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎట్లా చేయాలి, పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వ్యక్తులకు టార్గెట్గా వ్యక్తుల పరంగా పార్టీ నడవద్దు, ఒక వ్యవస్థ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే నేనంటే కాంగ్రెస్ పార్టీ అన్న లెక్క నడిపించిండు. నేను చెప్పిందే జీవో, నేను మాట్లాడిందే శాసనం, నా మాటే వేదం శాసనం అన్న లెక్క కూడా మాట్లాడిండు. కానీ దాన్ని మొత్తం ఆపేసింది ఇప్పుడు హైకమాండ్. మొత్తం నీ మాట ఏం చెల్లుబాటు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్న కార్యకర్తలు, లేదంటే అంతకుముందు కూడా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకుంటాం, వాళ్ళకి తగిన గౌరవం కావచ్చు లేకపోతే పదవులు కావచ్చు ఇచ్చి పార్టీకి కార్యకర్తలే ముఖ్యం, కార్యకర్తలే ప్రాణం, కార్యకర్తల్ని కాపాడుకునేలాగా పార్టీని నిర్మించుకోవాలి, పార్టీ ఉండాలి, కానీ వ్యక్తి బేస్డ్గా పార్టీ ఉండొద్దు అనేది ఇప్పుడు మీనాక్షి చూస్తుందట. అందులో భాగంగానే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు, పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్లకు ఇక ముందు కూడా ఇప్పుడు మంత్రి పదవులు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థులను చూసిన తర్వాత మనకు ఒక విషయం చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే మంత్రి పదవులలో కూడా ఖచ్చితంగా హైకమాండ్ మార్కు ఉంటుంది. ఈయన చెప్పిన ఎవ్వరికి కూడా మంత్రి పదవులు రావు. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీలలోనే ఆయనకి అప్పర్ హ్యాండ్ లేదు, ఆయన చెప్పినటువంటి వాళ్ళకి ఇయ్యలేదు అంటే ఇంకా మంత్రి పదవులు అనేటువంటిది చాలా పెద్ద పదవులు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో హైకమాండ్ మార్కే ఉంటుంది. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్ళకే హైకమాండ్ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా పార్టీ పగ్గాలన్నీ హైకమాండ్ చేతులకు పోయినాయి. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కూడా ఎవరికి పదవులు ఇవ్వమన్నా లేకపోతే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది చెప్పినా కూడా రాహుల్ గాంధీ వినేందుకు రెడీగా లేడు. మీనాక్షి చెప్పేదే ఫైనల్. ఇక్కడ పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ఆమె దగ్గర నుంచే రిపోర్ట్స్ తెప్పించుకొని అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచి పార్టీ ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో పార్టీ మళ్ళొక్కసారి స్పష్టం చేసింది. దీంతో రేవంత్ పని కథమైపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఇన్ని రోజుల వరకు ఒక లెక్క ఉండే, ఇప్పుడు ఒక లెక్క. రేవంత్ పని కథం. ఆయన ఎవరికన్నా పదవులు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకొకటన్నా ఆయన స్వార్థం మీద ఉండి దీని వెనకాల వాళ్ళ పేర్లను రిఫర్ చేస్తుండు, కానీ పార్టీ పరంగా ప్రయోజనం లేదు వీళ్ళ వల్ల అనేటువంటిది హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చింది అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్లను అనౌన్స్ చేసిర్రు అంటారు. ఇక ముందు కూడా రేపు కూడా పార్టీ కార్యకర్తలకు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు రాబోతున్నాయి.
పార్టీ ముఖ్యం, మనుషులు కాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇక ముందు అట్లనే ఉండబోతోంది. ఇంకా రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కాదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.